హ్మ్. నాకేమన్నా నాకు అమ్మగా బిల్డింగ్లు ఉన్నాయి, ఆస్తి ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, బంగారం ఉంది. నాకు ఇద్దరు 2, 3 తరాలు సరిపోయేంత ఆస్తి నాకుంది. నాకు ఇంక ఈ దేవుడి గురించి తెలుసుకున్న ఉపయోగం ఏంది? నాకు అవసరంలా. నేను సంపాదించిన పొద్దున్న లేచిన కాంచి సాయంత్రం దాకా కష్టపడి ఎక్కడ సంపాదించాలి, ఎంత సంపాదించాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లా పెంచుకోవాలి, షేర్లు ఎట్లా కొనాలి, భూమి ఎక్కడైనా తక్కువ వస్తే తక్కువలో తీసుకుందాం అని చెప్పని ఇట్లా ఆలోచిస్తానన్నా. ఈ దేవుడి గురించి తెలుసుకుని నాకేం వచ్చిందన్నా? ఎన్ని రోజులు ఉన్నన్ని రోజులు హ్యాపీగా తిని తాగి ఎంజాయ్ చేస్తే సరిపోయింది. కానీ నువ్వేంది దేవుడు దేవుడు అంటావు? దేవుడిని సంపాదించుకుంటే ఏమొచ్చింది నాకు? కాబట్టి నాకైతే ఆస్తి ఉంది. నన్ను చూసి నా ఆస్తిని చూసి నాకు గౌరవం ఉంది, గౌరవం ఇస్తున్నారు. ఇంకేం కావాలి నాకు అన్న? ఇప్పుడు మీరు అంటున్నారు నాకు విస్తారమైన ధనం ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, బంగారం ఉంది, షేర్స్ ఉన్నాయి. నాకు ఈ లోక సంబంధాన్ని కొదైతే ఏమి లేవని చెప్పి అంటున్నారు కదా. ఒక్క మాట మీకు చెప్తాను, గమనించండి అన్న. ఇప్పుడు మీరు ఎంత సంపాదించినా, మీకు సంపాదించుకున్నా, లేకపోతే మీకు సంబంధించి పిల్లలకి 2, 3 తరాలకు సంపాదించినా కూడా వీటిల్లో ఒక్క రూపాయి నువ్వు తీసుకెళ్ళగలవా? తీసుకెళ్ళలేవు. సరే, మీ పిల్లలు తీసుకెళ్ళగలరా? తీసుకెళ్ళలేరు. నువ్వు ఇంత కష్టపడి సంపాదిస్తున్నావు, తినక కష్టపడి ఎండలో అటు ఇటు తిరిగి కష్టపడి సంపాదిస్తున్నావు. నీ పిల్లలు మంచివాళ్ళు అయితే ఆ ధనాన్ని సద్వినియోగపరుచుకుంటారు. అదే చెడ్డ పిల్లలు అయితే ఆ ధనాన్ని వాళ్ళ ఇష్టారాజ్యం చేసుకొని వాళ్ళ జీవితాన్ని కూడా పాడు చేసుకుంటారు. నువ్వు ఒక మాట అన్నావు చూసావా, దేవుణ్ణి సంపాదించుకుంటే నాకేం వచ్చింది, నాకు ఈ ఆస్తి సంపాదించుకుంటే చాలని చెప్పి అంటున్నావు కదా. యేసుప్రభు వారు లోకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట అన్నారు, గమనించావా? అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఏవని వగునని అతనితో చెప్పాను. ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగాడనుకో, నువ్వు ఇప్పుడు సిద్ధపరచుకున్నావు చూసావా, 2, 3 తరాలు సంపాదించిన ఆస్తి, 2, 3 తరాలు సంపాదించిన బంగారం, బ్యాంక్ బ్యాలెన్స్, షేర్లు, కార్లు, బంగ్లాలు, ఇవన్నీ నీకు ఏవి కూడా రావు. దేవుణ్ణి సంపాదించుకుంటే దేవుడి ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునే ఉండునని చెప్పాను. కాబట్టి దేవుణ్ణి సంపాదించుకోవాలి మనం. ఇవన్నీ నువ్వు ఎంత సంపాదించినా, ఈరోజు కూడా ప్రపంచంలో ఎంతోమంది అన్ని సంపాదించిన రాజులు, రాణులు, ఎంతోమంది ధనికులు, ఎంతమంది అయినా సరే సంపాదించుకున్నా కూడా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక్క నయా పైసా కూడా తీసుకెళ్ళాల. వాళ్ళు సాక్ష్యం ఒకటే చెప్పారు, మేము ఎంత సంపాదించినా కూడా చివరి క్షణాల్లో మేమేం తీసుకెళ్ళలేకపోయాము, మేము బ్రతకలేకపోయాము అని చెప్పి అన్నారు. కాబట్టి మనం ఈ లోక సంబంధమైన ధనాన్ని పోగు చేసుకోవడం కాదు, పరలోకంలో ధనాన్ని పోగు చేసుకునే విధంగా దేవుణ్ణి మనం సంపాదించుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి సంపాదించుకుంటామో, ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకం మహా అయితే 50, 60, 70 సంవత్సరాలు. కానీ యుగ యుగములు ఉండే లోకం ఒకటి ఉండిద్ది, అదే పరలోకం. ఆ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా సరే డబ్బు నీకు కుప్పగా ఉండిద్ది, కానీ ఎక్కడికి పోదు. నువ్వు ఇక్కడ ఎంత సంపాదించినా కూడా ఆ డబ్బు ఏమైద్ది, దొంగలను పడతారేమో, ఏమైద్దని చెప్పి ఆలోచన చేసుకుంటావు. కానీ పరలోకంలో నువ్వు ధనం సంపాదించుకోగలిగితే, దేవుని పని చేయగలిగితే, దేవుని కొరకు నువ్వు ఏదైనా వెచ్చించి దేవుని మహిమ కొరకు ఏదైనా చేస్తే అది దేవుడు లెక్క రాసుకుంటాడు. ఆయన లేఖనంలో లెక్క రాసుకొని ఖచ్చితంగా నీకు అక్కడ బహుమానం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ లోక సంబంధంలో ఉన్న వాటిని సంపాదించాలని కాకుండా పరలోక తండ్రిని మహింపరచాలి, పరలోక తండ్రిని సంతోషపరచాలి. పరలోక ధనాని కోసం నువ్వు ఆశక్తిగా నువ్వు ఎంత కష్టపడి పనిచేస్తావో దేవుడు ఖచ్చితంగా నీకు ప్రతిఫలం ఇస్తాడు.